అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్. మనకి ఎస్ఏపిలో జాబ్స్ పడ్డాయి. మనకి మన ఇన్స్టిట్యూషన్ కాంటాక్ట్ అయ్యారు. సో మన ఇన్స్టిట్యూషన్ కి కాంటాక్ట్ అయ్యారు ఒక కంపెనీ. ఓకే, సో మన స్టూడెంట్స్, ఫ్రెషర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రెషర్ స్టూడెంట్స్ 5 వేకెన్సీస్ కావాలని చెప్పి మెన్షన్ చేశారు. కాబట్టి సో వెంటనే ఇక్కడ 8309168288 ఫ్రెషర్ అంటే ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ FICO కన్సల్టెంట్, ఎస్ఏపి FICO కన్సల్టెంట్ కి ఎవరైతే కోర్స్ కంప్లీషన్ చేస్తున్నారో మన స్టూడెంట్స్. ఓకే, సో అది ఎండ్ యూజర్ అయితే డెఫినెట్ గా నేను మెన్షన్ చేస్తాను. అది ఎండ్ యూజర్ అయితే మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏం రాలేదు, అంత ముందు వచ్చింది. బట్ మన ఇన్స్టిట్యూషన్ ని కాంటాక్ట్ అయ్యి ఓకే, సో మనకి అడగటం జరిగింది మన స్టూడెంట్స్ ని. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా డబ్బులు కట్టమంటే, ఓకే, సో ఎప్పుడైనా జాబ్ ఇచ్చి డబ్బులు కట్టమంటే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. అర్థమైందా? మేము ఎప్పుడు కూడా బ్యాక్ డోర్ జాబ్ ప్రాసెస్ కానీ, ఓకే, సో లేకపోతే సపోర్ట్ అంటే ఏంటి, ఆల్రెడీ కంపెనీలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ సిస్టంలో యాక్సెస్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, సో అలాగే ప్రాక్సీ అంటే ఏంటి, వెనకాల నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్ పెట్టి చేయించడం, సేమ్ లిప్ సింకింగ్ అది అవన్నీ ఇవన్నీ కంప్లీట్ అగైనిస్ట్. దీని మీద ఆల్రెడీ షార్ట్ ఫిలింలు కూడా తీసాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. షార్ట్ ఫిలింలు కూడా తీసాం దీని మీద. కాబట్టి వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఎంప్లాయర్ ఆస్క్ మనీ అండ్ ఇఫ్ యూ పే. మన దగ్గరికి వచ్చి అడిగారు అంటే ఏంటి, వాళ్ళు మేము అంత చాలా మంది అడుగుతూ ఉంటారు, మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు జెన్యూన్ ఎవరు అనేది మనకు తెలియదు. ఓకే, మనల్ని వచ్చి అడిగారు, వాళ్ళకి రెజ్యూమ్ పంపించమన్నారు, కాబట్టి మీ రెజ్యూమే పంపిస్తాము. అది షార్ట్ లిస్ట్ అయితే వెల్ అండ్ గుడ్. సో అది మీకు ఆఫర్ లెటర్ ఇస్తే సూపర్, మీకు సాలరీ పే చేసి అంతకంటే హ్యాపీ ఏమి. మీరు ఎక్కడ కూడా డబ్బులు కట్టకండి ఎవరికి. అర్థమైందా? మేము డబ్బులు ఎక్కడ తీసుకోము, ఎవరిని కట్టనివ్వం. ఫస్ట్ బ్యాక్ డోర్ కంప్లీట్ గా అగైనిస్ట్. కాబట్టి సో FICO కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఇచ్చే ఆపర్చునిటీ, సో 5 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెషర్ కింద. కొన్ని కంపెనీస్ మనకి స్టార్ట్అప్ కంపెనీస్ అవి కాంటాక్ట్ అవుతాయి. వన్స్ మీకు డీటెయిల్స్ మీరు రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినా కాల్ వచ్చిన తర్వాత మీకే ఏంటి కంపెనీ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ కంపెనీ డీటెయిల్స్ మెన్షన్ చేయట్లా. ఓకేనా? సో అది మన పర్టికులర్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అది మీరు బాబ్జీ సార్ని కాంటాక్ట్ అయితే ఆ కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఏంటో చెప్తారు. ఫర్దర్ డీటెయిల్స్ ప్రస్తుతానికి అయితే రెజ్యూమే పంపించండి. ఓకేనా? సో కాబట్టి మనకి కన్సల్టెంట్ కి ఆపర్చునిటీ ఉంది, అది గ్రూప్ లో మనం పెట్టాము. కాబట్టి 5 వేకెన్సీస్, అంతకుముందు 2కి జాబ్స్ ఇచ్చాం. ఓకే, టెస్టింగ్ లో ఒక అమ్మాయికి జాబ్ ఇచ్చాం. సో అంటే మనం ఇప్పించామంటే మనం కాంటాక్ట్ అయ్యి ఓన్గా కొట్టుకోవడమే, అంతే తప్పిస్తే దాంట్లో మీకు ఏమి హై లెవెల్ కన్స్ట్రక్షన్స్ అయితే ఉండవు. బట్ మన దగ్గరికి వస్తే కొంచెం ఇంటర్వ్యూ అనేది కొంచెం సింపుల్ గా ఉంటుంది, మరీ ఎక్కువ కాకుండా. అది మన దగ్గర ఉన్న బెనిఫిట్ అన్నమాట. ఓకే, మన స్టూడెంట్స్ తీసుకుంటున్నారు అంటే మాక్సిమం మనకి మార్కెట్ లో రిప్యుటేషన్ ఉంది. ఎస్ఏపిలో మనం తెలుసు కదా, మనకి మార్కెట్ ఉంది. ఎస్ఏపిలో మన స్టూడెంట్స్ నెంబర్ 1 గా మనకి డీల్ చేస్తూ ఉంటారు ఏదైనా సరే. ఓకే, ప్రజెంటేషన్స్ కాడి నుంచి అన్ని కూడా ఎక్సలెంట్ ట్రైనింగ్ ఉంటుంది మనకి. కాబట్టి మనల్ని కాంటాక్ట్ అవుతారు. అది కూడా మనది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. చాను ఎస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, కాబట్టి మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ.